టీవీకే చీఫ్ విజయ్ కు బిగ్ షాక్, సిబిఐ సమన్లు జారీ. టీవీకే విజయ్ కు బిగ్ షాక్ తగిలిందని చెప్పొచ్చు. కరూరు తొక్కిసలాట ఘటనలో సిబిఐ ఆయనకు మరోసారి సమన్లు జారీ చేసింది. మార్చి 10న విచారణకు రావాలని తెలిపింది. గతేడాది సెప్టెంబర్ 20న కరూరులో నిర్వహించిన సభలో తొక్కిసలాట ఘటన తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ను మరోసారి విచారణకు హాజరు కావాలంటూ సమన్లు పంపించింది. కరూరు తొక్కిసలాట ఘటనపై విచారణ జరుగుతుండటంతో విజయ్ ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే సిబిఐ అధికారులు ఆయన నుంచి ఆధారాలు సేకరించారు. అయితే దీనిపై మరోసారి క్లారిటీ ఇవ్వాల్సి ఉండడంతో విజయ్కు మరోసారి సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే కరూరు సభ ర్యాలీ సమయంలో నిర్వహణ ఏర్పాట్లు, ఈవెంట్ వేదికకు సంబంధించిన మంజూరు చేసిన పర్మిషన్లు, టీవీకే పార్టీ అలాగే తమిళనాడు సర్కారు వాదనలపై అధికారులు దర్యాప్తు చేయనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అధికార విపక్ష పార్టీలో ఓటర్లను ఆకర్షించేందుకు కీలక హామీలు ప్రకటిస్తున్నాయి. టీవీకే పార్టీ కూడా ఇటీవల తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో విజయ్కు సిబిఐ నుంచి చిక్కులు ఎదురవుతుండడంతో టీవీకే వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.